నమస్తే. హిందువులు ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న మహత్తర ఘట్టం సాక్షాత్కారం కాబోతున్నది. జనవరి 22వ తేదీన రామాలయంలో రామ్లల్లా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. జనవరి 16 నుంచి అయోధ్య రామాలయంలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. జనవరి 18న బాలరాముడి విగ్రహాన్ని గర్భగుడికి చేరుస్తారు. గర్భగుడిలో పవిత్ర జలాలతో బాలరాముడికి అభిషేకం నిర్వహిస్తారు. రామ్లల్లా నేత్ర అలంకారంలో ప్రధాని మోదీ స్వయంగా పాల్గొంటారు. ముహూర్తం ప్రకారం జనవరి 22 మధ్యాహ్నం రామ్లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరుగుతోంది. ఇక అయోధ్యలో రామ్ మందిరం నిర్మాణం జరుగుతూ ఉండటం తమకు సమ్మతమేనని భారతీయ ముస్లింలు చెప్తున్నారు. కొందరు రాజకీయ నాయకులు ఈ విషయంలో ముస్లింలను ఇప్పటికీ రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయితే మెజారిటీ భారతీయ ముస్లింలు మాత్రం తమకు అయోధ్య రామ మందిరం నిర్మాణం విషయంలో ఎలాంటి అభ్యంతరం లేదని వారు చెప్తున్నారు. తాజాగా నిర్వహించిన సర్వేలలో ముస్లింల్లో దాదాపు 74% మంది అయోధ్యలో రామ మందిర నిర్మాణంపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఆలయ నిర్మాణం పూర్తయితే హిందువులు ముస్లింల మధ్య సన్నిహిత సంబంధాలు మరింత మెరుగుపడతాయని నమ్ముతున్నామని తెలిపారు. సర్వే ఫలితాల ప్రకారం అయోధ్య రామ మందిరంపై 2019లో సుప్రీంకోర్టు తీర్పు ప్రజాస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసిందని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో సురక్షితంగా ఉంటున్నామన్నారు. ముస్లింలు ఎక్కువగా మంది ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆయుర్వేద ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ RSSకి అనుబంధంగా ఉన్న ముస్లిం రాష్ట్రీయ మంచ్ MRM సహకారంతో రామ్జన్ సర్వే నిర్వహించింది. గణనీయమైన సంఖ్యలో ముస్లింలు ప్రధాని నరేంద్ర మోదీని నమ్ముతూ ఉన్నారని, భారతదేశం స్థాయిని ఆయన మరింత పెంచారని ముస్లింలు భావిస్తూ ఉన్నారని ముస్లిం రాష్ట్రీయ పంచ్ జాతీయ కార్యవర్గ సభ్యుడు షహీద్ సాయిద్ తెలిపారు. ఇక ఇస్లాం ప్రతిష్టకు భంగం కలిగించే శక్తులను నిరోధించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి మరీ చెప్పారు. ఇస్లాం పేరుతో రాజకీయ మైలేజ్ని పెంచుకోవడానికి, భారీగా సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తున్న ఉలేమాలు, మౌలానాలు, ప్రతిపక్ష నేతలను పూర్తిగా బహిష్కరించాలని అసంఖ్యాక ముస్లింలు కోరుతున్నారని కూడా సర్వేలో తేలింది. ఆలయ నిర్మాణం పట్ల 74% మంది ముస్లింలు సంతోషంగా ఉన్నారని సర్వే ఫలితాలు తెలిపాయి. 70% మంది ముస్లింలైతే మోదీ ప్రభుత్వాన్ని విశ్వసిస్తున్నామని కూడా తేల్చి చెప్పారు. 70% మంది ముస్లింలు భారతదేశం ప్రపంచ శక్తిగా ఆవిర్భవించిందని భావిస్తున్నారు. మోదీ ప్రభుత్వంలో ముస్లింలు సురక్షితంగా ఉన్నారని, మోదీ ప్రభుత్వంలో అందరికీ అభివృద్ధికి సంబంధించిన సమాన అవకాశాలు ఉన్నాయని సర్వే తెలిపింది. ప్రధాని మోదీ వల్లే బీజేపీపై నమ్మకం పెరిగిందని కూడా సర్వేల్లో పాల్గొన్న ముస్లింలు తెలిపారు. జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.